సో ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే కుంభరాశి. కుంభరాశి వారికి ఈ యొక్క 2026లో ఏంటిది మనకి ఆదాయం ఏంటిది? వ్యయం ఏంటిది? రాజపూజ్యం ఏంటి? అవమానం ఏంటిది? అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు గోచారం చూసుకోండి. బట్ మీ జన్మజాతకం ఉంటే కూడా ఒకసారి మంచి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ కన్సల్ట్ అవ్వండి. ఈ 2026లో ఎలాంటి రాజయోగాలు యాక్టివేట్ చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు ఇంకా బ్రహ్మాండం పాటించాలో తెలుసుకున్నట్టయితే ఈ 2026లో మంచి బ్రహ్మాండమైన ఫ్యూచర్ అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు కుంభరాశులకు ఏమైందంటే ఆదాయం 2, వ్యయం 8 ఉంది, రాజపూజ్యం 4, అవమానం 2 ఉంది. కాబట్టి ఇక్కడ కూడా కొంచెం టఫ్ టైమే ఉంది. సో మనం ఇక్కడ మంత్రం అయితే ఇచ్చేద్దాం కుంభరాశులకి. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం నమః. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం నమః. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం నమః. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపం చేయండి. మీకు కుదిరినప్పుడల్లా మార్నింగ్ ఈవినింగ్ కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా కూర్చొని మంత్ర జపం చేయండి. ఆటోమేటిక్గా ఆదాయం అవమానాలు కొంచెం మనకు కంట్రోల్ అవుతాయి. మొత్తం అయిపోతాయి నేను అని అయితే చెప్పను, కానీ మనం కొంచెం ఆధ్యాత్మికంగా వెళ్తూ ఆ మంత్ర జపం చేసుకొని మన షట్చక్రాలు బ్యాలెన్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్ మనకి ఎక్కడికి వెళ్ళినా సరే కానీ రెస్పెక్ట్, ఆ ఇన్కమ్ సోర్స్ అనేది మనకి తెలుస్తుంది. ఇది మంత్రం అనేది కుంభరాశి వారికి. రెమెడీ ఏం చేయాలి గురుగారు? రెమెడీ ఏం చేయాలి అనుకుంటే ప్రతినిత్యం శివయ్యకి ఏంటంటే మీకు కుదిరినప్పుడల్లా శివయ్యకి ఏంటంటే ఈ యొక్క జాస్మిన్ అత్తరు వస్తుంది కదా, మంచిగా తీసుకొని ఆ శివయ్యకి మంచి దాంతో అభిషేకం చేయించండి. దాంతోపాటు ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి గుళ్ళో మీరు ఇప్పుడు ఎట్లా అంటే నాకు ఆదాయం పెరగాలి తండ్రి, ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యపరంగా బాగుండాలి, అంతా బాగుండాలి అనుకుంటే మీరు మార్వాడి షాప్లో ఏం చేయండి అంటే ఒకటి రాగి తీగ తీసుకోండి. రాగి చిన్న తీగ అనేది ఒకటి తీసుకొని మంచిగా టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆవు నెయ్యి తీసుకోండి. మంచిగా ప్రమిదలు అవి తీసుకొని వెళ్ళండి. గుళ్ళకి వెళ్ళిన తర్వాత మంచిగా ఆ రాగి తీగని కొంచెం రౌండ్ చేసి ఆ ప్రమిదలో వేసి నెయ్యితో దీపారాధన చేయి. మంచి కోరుకో తండ్రి, ఈ ఆటంకాలన్నీ వెళ్ళిపోవాలి, మంచి ఆదాయం పెరగాలి, అవమానాలు లాంటివి ఏమి ఉండొద్దు అని చెప్పి మంచి మనస్ఫూర్తిగా కోరుకొని అక్కడ దండం పెట్టుకో. కుదిరితే స్వీట్ ఏదైనా తీసుకెళ్ళు, లేదా స్వీట్ బూందీ తీసుకెళ్ళి పంచు. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ఎవరికైతే కుంభరాశులకి. దాంతోపాటు ఇంటి దగ్గర కూడా మీరు ఏం చేయాలి అంటే ఒక పర్టికులర్ నాకు వచ్చిన ధనం ఇక మనకి తిరిగి ఉండొద్దు, పైసా వస్తూనే ఉండాలి, ఏది మన గోచార రీత్యా ఉన్నా కానీ నాకు లక్ష్మీ ప్రాప్తి కావాలి అన్నప్పుడు ఏం చేయాలంటే బుధవారం శుక్రవారం రోజు సాయంత్రము ఓ మట్టి ప్రమిద తీసుకో. ఆ మట్టి ప్రమిదలో కొంచెం పసుపు, ఓ 2 ఇలాచీలు తీసుకొని వాటిని కొంచెం ఇట్లా కొట్టి ఓపెన్ అయ్యేటట్టు చూడు. మొత్తం పిండి పిండి చేసేయద్దు, కొంచెం లైట్గా చేయి. దాన్ని ఆ పసుపులో ఈ యొక్క 2 ఇలాచీలు దాంట్లో వేసి దాని మీద కర్పూరం పిండి కాల్చేసి అప్పుడు ఆటోమేటిక్గా అది ఇంటి లోపల కాల్చాలి, గడప లోపల కాల్చాలి. అది కాలిన తర్వాత కొంచెం పక్కకు పెట్టేసి మార్నింగ్ లేచి దాన్ని ఉత్తరం వైపు ఊదేయాలి. ఆ బూది ఏదైతే కాలింది ఉంటుందో అది ఉత్తరం సైడ్ ఇట్లా మంచి చేతులు పట్టుకొని ఇట్లా ఊదేసాయి. అప్పుడు చూడండి నీకు అల్టిమేట్ రిజల్ట్స్ అని ఎట్లా ఉంటాయి, ఇంట్లోకి వచ్చిన డబ్బు నిలబడుతుంది. దాంతోపాటు ఈ కుంభరాశుల్లో మీరు మకర రాశి, కుంభరాశి ఇద్దరు రాశులు ఏంటంటే మీరు బెడ్రూమ్లో ఎక్కువ శాతము బ్లాక్, బ్రౌను, బ్లూ కలరు, డార్క్ ఏదైనా డార్క్ కలర్ లాంటిది, చాక్లెట్ కలర్ ఇలాంటివి బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్ కానీ వాడకూడదు, అయినంత వరకు చూసుకోండి. దాంతోపాటు మీరేం చేయండి అంటే మంచిగా ఇప్పుడు ఇంట్లో కూడా మాకు బాగుండాలి గురుగారు, ఎందుకంటే డబ్బులు రావట్లేదు అంటే ఇద్దరిలో ఏదో డిస్టర్బెన్స్ అనే ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో మీరేం చేయండి అంటే రాధాకృష్ణులు ఇద్దరున్న ఒకటి పోస్టర్ కానీ ఆన్లైన్ కానీ డౌన్లోడ్ చేసి అదేం చేయాలంటే ఈశాన్యం నుంచి వాయువానికి సెంటర్ పాయింట్ చేసి దాన్ని అక్కడ పెట్టండి. అప్పుడు ఇంట్లో అందరు కొంచెం ప్రేమాప్రియతతో ఉంటారు, కొంచెం ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటారు, భార్యాభర్తలలో కూడా ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయి. కాబట్టి కుంభరాశుల్లో ఈ రెమెడీస్ పాటించండి తప్పకుండా. ఇంకా మీరు బ్రహ్మాండంగా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేసి మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ రావచ్చు. నేను ఇంకా డెప్త్ మీకు అనలైజ్ చేసి ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ ఉంటే కొంచెం చెప్పాలని డైరెక్ట్ అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రువాద నివారణకు కావచ్చు, మంచి
పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్, శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో, ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.